హలో మై డియర్ మామ్రోస్, ఎలా ఉన్నారు? శుక్రవారం రోజు మామూలుగా అయితే ఫుడ్ వీడియో తీసుకొచ్చేసాం మామ్రో. కాకపోతే ఈ రోజున కొంచెం చేంజ్ అనమాట. మన వీడియోస్ రోజు చేస్తూ ఉంటాము, అలాగే అందరూ చూస్తూ ఉంటారు. కానీ నిన్న మనం పెట్టిన వీడియోకి, అంతకుముందు పెట్టిన వీడియోకి కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే నన్ను మా అల్లుడు ఒక విషయం అడిగాడు. మామ బ్రో, నువ్వేం చేస్తావు అంటే, ఒక్కసారి మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, దాని గురించి ఏమన్నా మాకు మోటివేషన్గా చెప్పొచ్చు కదా అన్నాడు. కానీ నాకు మోటివేషన్ చెప్పడం అంత ఇంట్రెస్ట్ ఉండదు మామ బ్రో, ఎందుకంటే నేను ఆ స్టూడెంట్ లైఫ్ నుంచే బయటకు వచ్చాను కాబట్టి. కానీ మీకు ఒక విషయం చెప్తాను మామ బ్రో, ఏంటంటే అందరూ ఇప్పుడు చదువుని కొనే వాళ్ళు వచ్చారు. మీరు చదువును కొనద్దు, దయచేసి చదువుకోండి. ఎందుకంటే చదువు మనకి జ్ఞానాన్ని ఇచ్చింది. అది నువ్వు ఎంత చదివావా, ఏం చదివావా అనేది అవసరం లేదు. ఎప్పుడైనా చదువుకోవచ్చు, నువ్వు పెద్దైనా చదువుకోవచ్చు, చిన్నపిల్లడప్పుడైనా చదువుకోవచ్చు. కానీ ఏంటంటే నీకు ఎంతవరకు వచ్చిందా అనేది మాత్రమే అవసరం. ఈ రోజున మార్కులకి ఎవ్వరికి సంబంధం లేదు. మీరు స్కూల్లో కాలేజీల్లో వచ్చే మార్కులకి, బయట చేసే ఉద్యోగానికి సంబంధమే లేదు మా బ్రో. అలా ఉండేది చదువు అంటే. చదువు మీకు జ్ఞానాన్ని, ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా ప్రయత్నించాలి, ఎలా ఉండాలి, ఎలా అందరితో కలిసి ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది మాత్రమే నేర్పిస్తుంది. చదువుకోకపోయినా ఏం పర్లేదు, ఎంతవరకు వస్తే అంతవరకే చదువుకోండి, ఎంతవరకు రాయగలిగితే అంతవరకే ఎగ్జామ్స్ రాయండి. ప్రెషర్ తీసుకోకండి, ఏమి చేయకండి. అందులోనూ ఒకవేళ మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాకో లేక మధ్యలోనో మీకు ఏదైనా టెన్షన్ వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకొని అట్లాంటి ఏమి చేయకండి మా బ్రో. ఎందుకంటే ఇలాంటి పరీక్షలు జీవితంలో చాలా రాయాలి, చాలా అంటే చాలా ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా దాటుకోవడానికి మీకు ధైర్యం కావాలి. అది చదువుకున్నాక ఆ చదువు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఆ జ్ఞానంతోనే వస్తుంది. నువ్వు 5వ క్లాస్ దాకా చదివావా, నీకు ఎంతవరకు వచ్చిందో అంతవరకే నేర్చుకో, అంతవరకే బతికేసి. 10వ క్లాస్ దాకా చదివావా, నీకు ఎంతవరకు వస్తుందో అంతవరకే చదువు, లేదా డిగ్రీ లేదా బీటెక్, దాని తర్వాత ఇంకెంతవరకు చదువుకున్నా నీకు దాని తర్వాత నీ జీవితంలో రాసే పరీక్షలు ఇంతకన్నా ఎక్కువగా ఉంటాయి. అదొక్కటి గుర్తుపెట్టుకొని మంచిగా బతికేయండి, ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసేయండి. ఇంకా నేను కూడా వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.